అసలు ఆ సెక్షన్లు ఏవి నాకు వర్తించవు. నేను ఎప్పుడో సంవత్సరాల క్రితం మాట్లాడిన దానికి, సంవత్సరం క్రితం మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయండి. మనోభావాలకి ఎక్స్పైరీ డేట్ ఉందా? అసలు భారత రాజ్యాంగం నాకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు. చట్టాలు నాకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు. మియా మాల్కోవా అనే ఒక వార్ స్టార్ తో జిఎస్టీ అనే ఒక ఫిల్మ్ తీశాడు, గాడ్ సెక్స్ ట్రూత్ అని. ఏంటి ఇప్పుడు మీతో తీయట్లేదని బాధ, మీరు ఒప్పుకుంటే మీతో కూడా తీస్తాను అలాంటి సినిమా అన్నాడు. ఇతను ఆఫ్టర్ ఆల్ ఒక ఫిల్మ్ మేకర్, ఎవరు తీసే సినిమాలు తీసాడని చెప్తాడు. అంటే ఏదైనా తప్పు చేసినా కూడా అతను అలాగా చట్టాన్ని దొరకకుండా చేయాలని చూస్తాడు. నా ఇష్టం అని చెప్పి టైటిల్ పెట్టి చెత్త ఆటోబయోగ్రఫీ ఒకటి రాసుకున్నాడు. వ్యూహాలు శపథాలు డబ్బుల కోసం చేసినాయి కదా. సినిమా అయినా కరెక్ట్ గా తీసుకోకపోతే సినిమాలు కూడా కరెక్ట్ గా తీయాలి. వర్మ ఎంత పర్ఫెక్ట్ గా చేస్తాడో ఇప్పుడు వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్ గా చేస్తారు. అరెస్ట్ చేయడం కానీ లోపల వేయడం కానీ. అసలు రామ్ గోపాల్కి చట్టాల గురించి, న్యాయం గురించి, రాజ్యాంగం గురించి ఎక్కువ తెలుసా, లేకపోతే మన పోలీసులు లాయర్లకి ఎక్కువ తెలుసా అనేది త్వరలో తెలిసిపోద్ది. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. ఒక వారం రోజులు 10 రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెట్టిన కేసులు, వాళ్ళు ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి న్యూస్లు, వాళ్ళు హైదరాబాద్ రావడం, ఒక రోజంతా ఆర్జీవీ డెన్ ముందు పడిగాపులు పడడం, అతనేమో నేను ఎక్కడో షూటింగ్ లో ఉన్నాను, ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ తో షూటింగ్స్ తో బిజీగా ఉన్నానని చెప్పి అతను చెప్పించడం, వాళ్ళు అక్కడ ఎదురు చూసి వెళ్ళిపోవడం, మీడియా మొత్తం వెళ్ళి అక్కడ రోజంతా ఉండి అక్కడ నుంచి న్యూస్ టెలికాస్ట్ చేయడం, ఎనీ టైం రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అని చెప్పడం. సో ఇవన్నీ కూడా జరిగింది. దానికి ముందే అతనికి ఒకసారి నోటీసులు ఇచ్చారు, కొంచెం టైం ఏదో అడిగాడు, మళ్ళీ సెకండ్ టైం పిలిస్తే రాలేదు. ఈ లోపు నాకు తెలిసి మొన్న 10వ తారీఖున ఎప్పుడో అతను యాంటిసిపేటరీ బెయిల్ మీద ఏదో వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణ ఉంది. కానీ ఏమైంది ఏంటనేది ఆ న్యూస్ కూడా ఇంకా బయటకు రాలేదు. అయితే ఒక దొంగతనం చేసేటప్పుడు అలాగైనా సరే దొరకకూడదు అని ప్లానింగ్ చేస్తాడు. దొంగనే కాదు, ఏదైనా ఒక క్రైమ్ చేసేవాడు స్పాట్ లో నా వేలిముద్రలు దొరకకూడదు, నా ఫుట్ ప్రింట్స్ ఉండకూడదు, నా డిఎన్ఏ అక్కడ దొరకకూడదు, నా షూ మార్క్స్ దొరకకూడదు, లేకపోతే నా వెహికల్ మార్క్స్ దొరకకూడదు, నేను ఏ రూట్ నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చానని తెలియకుండా ఉండడం కోసం ఆ బట్టలు ఇప్పేసి తగలబెట్టేయడం, లేకపోతే ఒంటికి ఏదో పూసుకోవడం, క్లోజ్ టీమ్ డాగ్స్ అనేది మిస్లీడ్ చేయడం కోసం ఇలాంటివన్నీ పాటిస్తారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పు అని వాళ్ళకి తెలుసు, దానికి అది ఏ క్రైమ్, దానికి ఏ శిక్ష ఉంటుంది, దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి అది క్రైమ్ అని తెలుసు అని అర్థం. సో రామ్ గోపాల్ వర్మ కూడా పోలీసులు విచారణకు పిలిస్తే వెళ్లకుండా ఎస్కేప్ అయ్యిందే కాకుండా మళ్ళీ నేను పరారు అవ్వలేదు, ఎస్కేప్ అవ్వలేదు అని చెప్పి, షూటింగ్ ఉందని చెప్పి, షూటింగ్ ఎక్కడ సరే ఒక రిపోర్టర్ అడిగితే నీకెందుకు చెప్పాలని చెప్పి షూటింగ్ లేదు అబద్ధమే చెప్పాడు. టెంపరీగా ఎస్కేప్ అవ్వాలని ట్రై చేశాడు. ఈ లోపల లొసుగులు ఎత్తుకున్నాడు. ఇవన్నీ ఎత్తుక్కుని ఏవో కొన్ని థీరీస్ ఆ సెక్షన్లు అన్ని పట్టుకుని వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఛానల్ వాళ్ళు పిలిస్తే వెళ్ళడం స్టార్ట్ చేశాడు. పక్కన డిబేట్లు, పక్కన ప్రెస్ మీట్లు, పక్కన క్రౌడ్ ని, యూత్ ని కూడా పిలిచి వాళ్ళతో క్వశ్చన్లు అడిగించుకుంటాం. ఇవన్నీ పెట్టి చలవిడిగా రెచ్చిపోయాడు. ఏమని, అసలు ఆ సెక్షన్లు ఏవి నాకు వర్తించవు. నేను ఎప్పుడో సంవత్సరాల క్రితం మాట్లాడిన దానికి, సంవత్సరం క్రితం మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయండి. అదే కాకుండా అక్కడొకడికి ఇంతమందికి ఒకేసారి మనోభావాలు దెబ్బతిన్నాయండి అని అడుగుతారు. మరి రిపోర్టర్స్ కూడా ఆయన చెప్పింది విన్నారు, కానీ ఆయనకి ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడగట్లేదు. ఎందుకంటే లాజికల్ గా ఆయన కూడా కదా మాట్లాడగలిగేది, అందరూ మాట్లాడచ్చు. లాజిక్స్ అనేది అందరికీ అది తెలుస్తుంది, ఆలోచించే ప్రతి ఒక్కరికి. మనోభావాలకి ఎక్స్పైరీ డేట్ ఉందా? అంటే ఇప్పుడు నేను పోస్ట్ పెట్టాను, ఒక సినిమా తీశాను, లేదా ఒక వీడియో చేశాను, ఒక మార్ఫింగ్ ఫోటో పెట్టాను, నా ఒపీనియన్ ఒకటి చెప్పాను అసభ్యంగా, కానీ ఏదైనా కానీ ఎవరైనా కానీ ఒక 2 రోజుల్లోపే స్పందించాలి, లేదా ఒక నెల రోజుల వరకే ఈ పోస్ట్ వాల్యూ. దాని తర్వాత ఎవరైనా కానీ ఈ పోస్ట్ ని పట్టించుకోవద్దు. దాని తర్వాత ఎవరు మనోభావాలు దెబ్బతినకూడదు అని రూల్ ఏమైనా ఉందా? మనోభావాలకి ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందా? అంటే సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు ఆ పోస్ట్ చూశాను, రామ్ గోపాల్ వర్మ చెప్పిన క్లాస్ అయితే వర్తించదు కదా. అలా దాన్ని వితరణవాదం చేసి అసలు భారత రాజ్యాంగం నాకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు, చట్టాలు నాకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు, ఈ చట్టాల ప్రకారంగా ఇలా చేయడానికి లేదు అని చెప్పి ఏవో పిచ్చి ఎగ్జాంపుల్స్ చెప్పి అన్ని తను కవర్ చేసుకుంటూ డిఫెండ్ చేసుకుంటూ అవన్నీ కానిచ్చేసాడు. మళ్ళీ ఏమైందని తెలియదు. పోలీసులు కూడా మళ్ళీ దాని మీద ఏమి బయటికి లీక్ ఇవ్వలేదు, అరెస్ట్ చేస్తున్నామని చెప్పలేదు, ఎంక్వైరీకి పిలిస్తే రాలేదు, ఏమైందనేది తెలియదు. అయితే అతను తప్పులు చేస్తా వాటిని కవర్ చేసుకోవడానికి ముందే ప్లానింగ్ ఎలా చేసుకుంటాడని చెప్పడం కోసం ఒకటి చెప్తాను. మియా మాల్కోవా అనే ఒక వార్ స్టార్ తో జిఎస్టీ అనే ఒక ఫిల్మ్ తీశాడు, గాడ్ సెక్స్ ట్రూత్ అని. దాన్ని ఫారెన్ కంట్రీ నుంచి ఎక్కడి నుంచో అప్లోడ్ చేశాడు. అదే టైంలో న్యూస్ కూడా వచ్చింది, అతను ట్విట్టర్ లో వాటిలో కూడా, ఫేస్బుక్ లో కూడా పెట్టినట్టున్నాడు, సర్వర్ క్రాష్ అయిపోయింది, అన్ని లక్షల మంది ఒకేసారి దాన్ని చూడడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి. సో అప్పుడు జరిగిన ఒక డిబేట్ లో ఒక లేడీ, ఒక 65 సంవత్సరాలు ఉంటాయి మనకు తెలిసి అప్పట్లోనే ఆవిడ. ఆ డిబేట్ నేను కూడా చూసాను, టీవీ5 లో దేంట్లో. ఆవిడ ఏంటి నువ్వు ఇలాంటి సినిమాలు తీయడం ఏంటి, బూత్ సినిమాలు, నువ్వు ఆ జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు ఏంటి అని చెప్పి అడుగుతుంటే, ఆవిడ ఉమెన్ యాక్టివిస్ట్, నువ్వు ఏంటి ఇప్పుడు మీతో తీయట్లేదని బాధ, మీరు ఒప్పుకుంటే మీతో కూడా తీస్తాను అలాంటి సినిమా అన్నాడు. అంత పెద్దవాడిని పట్టుకుని. అతనికి అంత పైత్యం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అక్రమ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే, ఆయన లోపల ఉంటే ఇతను బయట సెల్ఫీ తీసుకుని దాన్ని పోస్ట్ చేశాడు, ఏదో కామెంట్ పెట్టి, అతను లోపల నేను బయట అని సంథింగ్ ఏదో పెట్టి. అంటే అదంతా అవసరం లేదు యాక్చువల్ గా.
వైద్యమే కదా మరి అది. ఇప్పుడు ఆయనకి ఇతనికి పోలికే ఉంది. ఇతను ఆఫ్టర్ ఆల్ ఒక ఫిల్మ్ మేకర్, ఎవరు తీసి సినిమాలు తీసాడని చెప్తారు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసి హైదరాబాద్ ఆ పరిస్థితుల్ని, ఆ కల్చర్ ని, ఆ డెవలప్మెంట్ ని అనుభవిస్తున్న వాడిలో రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నాడు కదా. అంత చేసిన వ్యక్తి ఆయన. ప్రజల కోసం ఈ రోజు కూడా ఏదో ఒకటి చేస్తానే ఉన్న వ్యక్తి ఆయన. అసలు అతనికి ఎందుకు పోలికే లేదు, పోల్చుకునే అర్హత కూడా అతనికి లేదు. ఆ జిఎస్టీ గాడ్ సెక్స్ ట్రూత్ అనే టైంలో వాళ్ళు ఇలాగే కేసు పెట్టారు. ఇలాంటి సినిమాలు అనేది చేస్తున్నాడు ఇతను యూత్ ని పాడు చేయడానికి. ఇలాంటి సినిమా ఇప్పుడు యూట్యూబ్ లోనో లేకపోతే వెబ్సైట్ లోనో ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసులు ఎంక్వైరీకి పిలిస్తే హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఇలాగే కవర్ చేసుకుని వచ్చాడు. ఇండియా నుంచి అప్లోడ్ చేస్తే తప్పు, అది బయట కంట్రీ నుంచి అప్లోడ్ అయింది, సో నేను అంత చట్ట ప్రకారమే చేశాను అని. అంటే ఏదైనా తప్పు చేసినా కూడా అతను అలాగా చట్టానికి దొరకకుండా చేయాలని చూస్తాడు. అంటే తప్పు అని తెలుసు కాబట్టి. మనం మంచి పని చేస్తే అసలు చట్టానికి దొరుకుతామో మనం, లేదా మనకి శిక్ష పడద్దేమో, మనం కేసు పెడతారని మనం ఆలోచించం. తప్పు చేసిన వాడే కదా అలా ఆలోచిస్తాడు. అలా ఆలోచిస్తున్నాడు, అలాంటి పని చేశాడంటే తప్పనే కదా అర్థం. సో ఇప్పుడు వర్మ ఇంత గొంతు చించుకుని ఈ సెక్షన్ వర్తించు, ఆ సెక్షన్ వర్తించు, అసలు కేసులు ఎలా పెడతారు, మనోభావాలేంటి, తొక్క తోటకూర అని ఎన్ని అంటున్నాడంటే, అంతలా ఆలోచించి అంత స్టడీ చేసి బయటకు వచ్చి రెచ్చిపోతున్నాడంటే తను తప్పు చేసాడని తనకు తెలుసు. అది ఖచ్చితంగా తప్పే. సో ఇన్ని వందల వేల మంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, సోషల్ సైకోలు ఎలాంటి తప్పులు అయితే చేశారో అదే తప్పు రామ్ గోపాల్ వర్మ కూడా చేశాడు. అలాంటి పోస్టులు పెట్టి అలాంటి సినిమాలు తీసి పైగా నేను అసలు డబ్బుల్ని కేర్ చేయను అంటాడు. నా ఇష్టం అని చెప్పి టైటిల్ పెట్టి చెత్త ఆటోబయోగ్రఫీ ఒకటి రాసుకున్నట్టు. దాంట్లో కూడా రాసేటిది ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అసలు నేను మనీ అంటే లీస్ట్ బాదాడు, అసలు డబ్బులు నేను అసలు పట్టించుకొని కేర్ చేయను. ఇప్పుడు దాకా ఎప్పుడు నా జేబులో డబ్బులు కానీ పర్స్ కానీ పెట్టుకుంటున్న సందర్భమే లేదు. నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా అవసరం అయితే నాకు ఖర్చు పెడతారు. అప్పుడు ఇప్పుడు నాకు కావాల్సింది అరేంజ్ అవుతాయి. అసలు డబ్బుల కోసం నేను ఏ పని చేయను. సినిమాలు కూడా డబ్బుల కోసం తీయలేదు అని చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు తీసింది ఏంటి? వ్యూహాలు, శపథాలు డబ్బుల కోసం చేసినాయి కదా. ముంబైలో అప్పులు అయిపోయి అక్కడ కనీసం ఆఫీస్ కూడా లేక, అవకాశాలు లేక పారిపోయి హైదరాబాద్ వచ్చింది. నట్ కుమార్ అనే ఒక ప్రొడ్యూసర్ కూడా ఇతని మీద నాకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పి ఛాంబర్ లో అక్కడ కేసులు కూడా పెట్టారు, కోర్టులు కూడా వెళ్ళారు. సడన్ గా అప్పులన్నీ క్లియర్ చేశాడు. ఆ కాంట్రవర్సీస్ అన్ని క్లియర్ అయిపోయింది. ఒక కాస్ట్లీ ఏరియాలో ఒక పెద్ద బంగ్లాలో డెన్ అని చెప్పి ఒక ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? తీసేన కులార్ సినిమాలే కదా. 10 లక్షల సినిమా ఎలా తీయాలి, 20 లక్షలు ఎలా సినిమా తీయాలి, ఇదే కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎన్ని 10 కోట్లు తీసుకున్నాడో లేకపోతే ఎన్ని 100 కోట్లు తీసుకున్నాడో తెలియదు. సినిమాలు మాత్రం ఉప్మాలా ఉంటాయి. వ్యూహం సరదా, డబ్బులు ఖర్చు పెట్టకుండా రోడ్డు మీద ప్రతి ఒడిని పిలిచేసి అక్కడ యాక్ట్ చేపించేసి అవి సినిమాలు తీసేది. సినిమా అయినా కరెక్ట్ గా తీసుకోకపోతే సినిమాలు కూడా కరెక్ట్ గా తీయాలి. ఇంతమంది వందల వేల మందిని కేసులు పెట్టి అరెస్ట్ చేసి అన్ని చేసినప్పుడు మరి రామ్ గోపాల్ అరెస్ట్ చేయకపోతే అవన్నీ అక్రమ కేసులు అవుతాయి. వర్మ చెప్పిందంతా నిజం అవుతుంది. అదంతా కరెక్టే, వాళ్ళని అరెస్ట్ చేయడం అంతా నిజమే అని నిరూపించాలంటే ఖచ్చితంగా వర్మను అరెస్ట్ చేసి తీరాలి. అందువల్ల ఏంటి, తను వేసిన ఛాలెంజ్లు, తను చెప్పిన లాజిక్లు ఇవన్నీ చూసుకుంటూ పైగా ఇంకొక ఆధారం కూడా ఇచ్చేసాడు కదా, నాకు షూటింగ్ ఉంది అందువల్ల విచారణకు రావట్లేదని చెప్పి వరుసగా ప్రెస్ మీట్లు, ఛానల్ డిబేట్లు పెట్టాడు కదా. సో అది కూడా కోర్టుకి చూపించచ్చు. ఇగో మాకేమో ఇలా చెప్పేసి నేను వెళ్ళి ఇవన్నీ చేస్తున్నాడు, పైగా ఇదే టాపిక్ మీద చేస్తున్నాడు, మాకు ఛాలెంజ్ ఇస్తున్నాడు అని చెప్పి కూడా అతని మీద అరెస్ట్ అవ్వాలని తెచ్చుకోవచ్చు. కానీ ఏదేమన్నా కానీ కొద్దిగా టైం పడుతుంది అనుకుంటా. అన్ని పర్ఫెక్ట్ గా చేస్తారు. ఏం చేస్తున్న వాళ్ళు వర్మ ఎంత పర్ఫెక్ట్ గా చేస్తాడో ఇప్పుడు వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్ గా చేస్తారు. అరెస్ట్ చేయడం కానీ లోపల వేయడం కానీ. సో అది ఖచ్చితంగా త్వరలో జరుగుతుంది. ఇంకా వర్మ చెప్పినట్టుగా లోపల జైల్లో కూర్చొని మంచి మంచి కథలు రెడీ చేసుకుని ఈసారైనా, ఎందుకంటే బయట ఉంటే మంచి మంచి కథలు రెడీ చేయలేకపోతున్నాడు అతను, మంచి మంచి సినిమాలు చేయలేకపోతున్నాడు. సో అదేదో జైల్లో అయినా సరే కొంచెం మంచి కథలు రెడీ చేసుకుని నెక్స్ట్ వచ్చి కొంచెం మంచి సినిమాలు తీస్తాడేమో చూద్దాం. ఏదేమైనా కానీ రామ్ గోపాల్ వర్మ విసిరిన ఛాలెంజ్ ని పోలీసులు స్వీకరించి అతను అరెస్ట్ చేస్తారా లేదా, అసలు రామ్ గోపాల్ వర్మకి చట్టాల గురించి, న్యాయం గురించి, రాజ్యాంగం గురించి ఎక్కువ తెలుసా, లేకపోతే మన పోలీసులు లాయర్లకి ఎక్కువ తెలుసా అనేది త్వరలో తెలిసిపోద్ది. అది కూడా చూద్దాం. ఉంటాను. బాయ్.